तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब प्रगति नगर बच्चूपल्ली इलाके में पेश आई थी रजनी की वारदात। बताया गया कि खातून के घर 25 तोले सोना और 15 तोले चांदी के जेवरात की हो गई थी रजनी। इस सिलसिले में पुलिस ने केस रजिस्टर करते हुए सीसीटीवी की मदद से बताया गया कि मोहम्मद नसीर नामी एक शख्स को किया गिरफ्तार। बताया गया कि तकरीबन 25 लाख रुपए मालियती का सामान चोरी किया गया था। इस सिलसिले में बालानगर डीसीपी सुरेश कुमार ने तमाम तफसीलात से वाकिफ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। జైలుకి ఒక సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చు. నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చోరీ సొత్తు అంటూ కూడా ఇంపాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసినందుకు ఏసీపీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ పీడిఎఫ్ మళ్ళీ ప్రపోజ్. సైబరాబాద్ యూనిట్ పరిధిలోని బాలానగర్ జోన్లో గల బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 22-23 ఇంటర్వ్యూలింగ్ నైట్ 22-23 మధ్యరాత్రి నిరీషా అనబడే ఒక ఉమెన్ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది. ఆ దొంగతనంలో ఒక 25 తులాల బంగారం, ఒక 15 తులాల సిల్వర్, మొత్తం కలిపి 13 వస్తువులు పోయినాయని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. వీటి విలువ 20 లక్షల రూపాయలు మొత్తం కలిపి. దాంతో ఆ కేసుని సీరియస్గా తీసుకున్న మా పోలీసులు ఏసీపీ కుకట్పల్లి, డిఐ బాచుపల్లి, ఎస్ఓ బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ వీరందరూ కలిసి ఈ కేసును పుస్తకంగా తీసుకొని రకరకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు నాజర్. ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళి శోభారాణి అనే ఒక లేడీ కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ రిసీవర్. ఆవిడ కూడా 35 ఇయర్స్ ఉంటుంది. అయితే ఇందులో విషయం ఏంటంటే ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ నిరీషా ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా, ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ ఉంటారు. సో ఈ నిరీషా దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ శోభారాణి చెప్తుంటే ఆవిడ ద్వారా విని ఈ నాదర్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేయడం జరిగింది. 22వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో ఆవిడ బయటికి వెళ్ళిన విషయం, వేరే ఈవెంట్ కోసం వేరే ఊరు వెళ్ళిన విషయం తెలుసుకొని అతను ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినాడు. ఆ దొంగతనం చేసిన సొత్తు అంతా తీసుకెళ్ళి ఈ శోభారాణి ఇంట్లో పెట్టినాడు. అయితే ఈ నాదర్ మీద గతంలో కూడా 6 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ 2013లో జరిగింది. తర్వాత 2019లో కేపీహెచ్బి లిమిట్స్లో ఒక 4 కేసులు ఉన్నాయి. 19లోనే బాచుపల్లి లిమిట్స్లో కూడా ఒక పాత కేసు ఉంది.